ఫోన్ చేయి. సీత మరుదులందరినీ బాగానే ఏమార్చింది. ఫోన్ చేయి. అంతేకాదు, పక్కనే నాని ఉన్నాడో లేదో కూడా తెలుసుకో. ఇప్పుడే ఎవరు ఎవరికి అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. చేయి. సీత చెప్పేది నీ చెవులు మాత్రమే వినడం కాదు, ఇక్కడ అందరూ వినాలి. స్పీకర్ ఆన్ చేయి. దాక్షాయిని వెంటనే 2 సార్లు ఫోన్ చేసిందేంటి? ఏమైనా అయ్యుంటుందా? శంకర్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు శంకర్. ఎక్కడున్నావు వదినా? ఆఫీస్లో ఉన్నాను శంకర్. ఇంకొక గంటలో బయలుదేరుతాను. ఏదైనా పనుందా? ఇందాక దాక్షాయిని కూడా కాల్ చేసింది. దాక్షాయిని క్యాజువల్ గా చేసుంటుంది వదినా. నాని ఫోన్ కలవట్లేదు, అందుకే నీకు చేశాను. వాడున్నాడా? ఉన్నాడు శంకర్. ఫోన్ ఇస్తానుండు. నాని, శంకర్ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. సరే వదినా. అనయ్య, ఏం చేస్తున్నావురా? పెండింగ్ ఫైల్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను అన్నయ్య. ఎందుకు? ఊరికి అడిగాను రా. నువ్వు కూడా వదినతో కలిసి ఇంటికి వస్తున్నావా? అవునన్నయ్య. ఏమైందన్నయ్య? ఏం లేదురా, ఉంటాను, బాయ్. ఇప్పుడేమంటారు పెద్దమ్మ గారు? అమ్మో 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 అమ్మో! నరం లేని నాలుక ఎటు పడితే అటు పలుకుతుంది అంటే ఏమో అనుకున్నాను. ఓరి నాయనో, ఓరి నాయనో! వదినా మరుదులు కలిసి కూడ పలుకుని ఎన్నెన్ని అబద్ధాలు, ఎన్నెన్ని డ్రామాలు! ఇద్దరూ కలిసి నా రామరాజునే మోసం చేస్తారా? మరీ తెగించేశారా? ఒరే పెద్దోడా, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. మన కుటుంబ పరువు సర్వనాశనం అయిపోయింది. అనయ్య, ఏంటన్నయ్య ఇది? వదిన్ని పట్టుకున్నావిడ అన్నని మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి? అనండి అనండి. తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్నే అనండి. ఎవరేంటో తెలియాలి అంటే వాదనలు అనవసరం. సీత వచ్చిన తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదురా. అమ్మా, నా మాట విను, దయచేసి లోపలికి వెళ్ళు. ఏంటో చోద్యం. ఏంటన్నయ్య ఆవిడ? ఎక్కడి నుంచో వచ్చి
వదిన గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటన్నయ్య? అన్నయ్య ఈవిని కంట్రోల్ చేయకపోతే మనలో మనకి గొడవలు పెట్టేలా ఉందన్నయ్య. ఆవిడేదో ఉందని మనం ఎందుకు ఆవేశపడటం? సీత వచ్చిన తర్వాత తను చెప్పే దాన్ని బట్టి మన సమాధానం ఉంటుంది. అందుకే మౌనంగా ఉన్నాను. మీ వదిన్ని రానివ్వండి, మాట్లాడదాం. నాని వెళ్దామా? పదవదినా. ఆగు నాని. నేను బయటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. నేను వెళ్ళాక ఆఫీస్లో ఏదైనా అయిందా? ఇందాక శంకర్ కాల్ చేసినప్పుడు కూడా నువ్వు పక్కకెళ్ళి మాట్లాడా. ఏంటి ప్రాబ్లం? శంకర్ ఎందుకు ఫోన్ చేశాడు? నాని, నువ్వు ఏదో దాస్తున్నావు. ఏమైందో నాతో చెప్పు. శంకరన్నయ్య నాకైతే ఏం చెప్పలేదు, కానీ బహుశా పెద్దమ్మ ఇంటి దగ్గర ఏదో గొడవ చేసి ఉంటుంది. గొడవ ఎందుకు? నువ్వు మన ఎండి గారు షాపింగ్కి వెళ్ళారు కదా, అదే షాప్కి నేను దాక్షాయిని పెద్దమ్మ వచ్చాం. అక్కడ నిన్ను వాళ్ళు ఎండి సార్తో చూశారు. చూస్తే దానిలో తప్పే ఉంది. గొడవ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆఫీస్లో ఉన్నావని వాళ్ళకి అబద్ధం చెప్పాను వదిన. పెద్దమ్మ తత్వం నీకు తెలిసిందే వదిన. పెద్ద మనిషి, పైగా పల్లెటూరు ఆవిడ. ఆడవాళ్ళు పరాయి మగాడితో చిరునవ్వి నవ్వినా దాని వెనక ఏదో ఉందని ఊహించుకుని రాద్ధాంతం చేసే రకం. షాప్లోనే నిన్ను నిలదీస్తానని చాలా పెద్ద గొడవ చేసింది, కానీ మన పరువు పోతుందని నేనే అడ్డుపడి ఆపాను. బహుశా ఇంటికి వెళ్ళి అన్నయ్య దగ్గర ఏదైనా రచ్చ చేసుంటుంది. ఆలోచన లేకుండా ఇంత పిచ్చి పని ఎలా చేసావు నువ్వు? షాప్లోనే నువ్వు అడ్డుపడకుండా కాంతం అత్తయ్యతో నాతో మాట్లాడనిచ్చుంటే ఈ సమస్య వచ్చేదే కాదు. తప్పు చేసావు నాని. నేను ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్పి ఒక తప్పు చేశావు. షాప్లో నాతో మాట్లాడనివ్వకుండా రెండో తప్పు చేశావు. నువ్విలా చేయడం వల్ల ఏ తప్పు చేయని నా మీద అనవసరమైన అపోహలు కలుగుతాయి. నిజం భయం పుట్టిస్తుంది, చెప్పేస్తే అనర్థాలు జరగకుండా కాపాడుతుంది. అబద్ధం ధైర్యాన్ని ఇస్తుంది, అపార్థాలు కలిగించి అపోహలు సృష్టిస్తుంది. నువ్వలా చేయకుండా ఉండాల్సింది నాని. సారీ వదిన. సరే రా. దాక్షాయిని, సరస్వతి, చిట్టి, అందరూ ఒకసారి ఇలా రండి. అత్తయ్య, మీ అందరికీ చీరలు తీసుకున్నాను, ఇదిగోండి. అలా విసిరేశారేంటి అత్తయ్య? బయట వేయాల్సిన వెధవేషాలన్నీ వేసేసి ఇంటికి చీరలు తీసుకొచ్చి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా? చూడండి అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. అనవసరంగా నన్ను తప్పు పడుతున్నారు.
నీ భాగవతం నేను కళ్ళారా చూసే కూడా తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీ ఆటలు ఇంట్లో సాగవని ఉద్యోగం పేరుతో టౌన్కెళ్ళి సాగిద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య, మాట తూలొద్దు, కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎందుకు వదినా అబద్ధం చెప్పావు నువ్వు? శంకర్, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నీ మీద ఇప్పుడు కాదు వదినా, ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. కానీ షాప్కి వెళ్తూ ఆఫీస్ కని ఎందుకు అబద్ధం చెప్పావో నాకు అర్థం కావట్లేదు. చూడు శంకర్, నేనేం అబద్ధం చెప్పలేదు. నేను ఆఫీస్కి వెళ్ళాను. అంటే నువ్వు షాపింగ్కి వెళ్ళలేదంటావాక? మా కళ్ళతో మేము చూసింది నిజం కాదంటావా? నేనేమి షాపింగ్కి వెళ్ళలేదని చెప్పడం లేదు దాక్షాయిని. నేను ఇక్కడి నుంచి కాదు, ఆఫీస్కి వెళ్ళాక తప్పక షాపింగ్కి వెళ్ళాను అని చెప్తున్నాను. సీత, ఈ ఇంట్లో నీ మాటకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఈ పని చేస్తున్నాను అని ఓపెన్గా చెప్తే కాదనేవాళ్ళు, తప్పు పట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నువ్వు మీ ఎండి గారికి సహాయంగా షాప్కి వెళ్తాను అనుకున్నప్పుడు నాకు మాట చెప్తే బాగుండే సీత. కనీసం అమ్మకైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోయేది. ఏమండి, నేను ఆఫీస్ నుంచి షాపింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది చెప్పాలని మీకు కాల్ చేశాను. బిజీ వచ్చింది. మీకు మెసేజ్ కూడా. చూసావా రామరాజు, నిన్నే బుకాయిస్తోంది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయలేదని ఎంత అందంగా అబద్ధం చెప్తోందో అమ్మో. అత్తయ్య, నేనేం ఫోన్ తీయలేదు అనలేదే, బిజీ వచ్చింది అంటున్నాను. ఒక్కసారి బిజీ అని వస్తే 4-5 సార్లు ఫోన్ రింగ్ అయ్యేంత వరకు ట్రై చేయాల్సింది కదక్కా. ఫోన్ కలిస్తే అప్పుడు బావగారికి చెప్పి బయలుదేరాల్సింది. నిజంగా చెప్పాలన్న ఆలోచన ఉంటే చేస్తారు, లేనప్పుడు ఎందుకు చేస్తారు? అసలేంటి మీ ఉద్దేశం? మా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు ముందు. బుద్ధిగా ఆఫీసులో నీ పన్ను చేసుకోకుండా మీ బాస్ తో షాపింగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఉద్యోగం చేసే ప్రతి వాళ్ళు నీలాగే వాళ్ళ ఎండీలతో కలిసి సినిమాలని, షికార్లని, రెస్టారెంట్లని తిరుగుతున్నారా? అత్తయ్య, నేనేంటో, నా మనస్తత్వం ఏంటో మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మా సార్ భార్య పుట్టినరోజు కాబట్టి ఆవిడికి చీర కొనడానికి నన్ను హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే నేను తప్పక వెళ్ళాను. అందులో తప్పే ఉంది? వినడానికే విడ్డూరంగా ఉందమ్మా. ఇలాంటి సమర్థింపులు నేనెక్కడా చూడలేదు. మీ ఎండి గారి భార్య పుట్టినరోజు అయితే ఆవిడ్ని తీసుకెళ్లి చీరలు కొని పెడతారు గాని ఆఫీసులో ఆయన కింద పనిచేసే నిన్ను, పైగా పరాయివాడి పెళ్ళాన్ని బ్రతిమాలి మరి షాపింగ్ కి తీసుకెళ్తారా? వినడానికి మాకు, చెప్పడానికి నీకు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? పెద్దమ్మా, వయసుకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం కదా అని పెద్దదిని తప్పుడు దాన్ని చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. నాని,
ఇక్కడి దాకా రావడానికి కారణం నువ్వేరా. పడతావు ఈవిడగారెంత మాయ చేయకపోతే వాడెందుకు అయ్యా బాగుందిరా, చాలా బాగుంది. పనోడితో సహా మీ ముగ్గురు మరుతుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆట ఆడిస్తుంది, ఆటలు సాగిస్తుంది. మా వదిన తప్పు చెయ్యదని ఒకరు, తమ్ముణ్ణి కొట్టి నీ వల్లే మా వదిన తప్పు చేసిందని ఇంకొకరు, మా వదిన్నంటే ఊరుకోనని మరొకరు. పూర్తిగా మీ వదిన చెప్పు చేతల్లోకెళ్లారు. ఇదే గనక నేను రామరాజు పెళ్లి సమయంలో ఉండుంటే నీ మెడలో తాళి కూడా కట్టించేదాన్ని కాదు, ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టనిచ్చేదాన్ని కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద ఇలాంటి గొడవలు ఇంట్లో రాకుండా చూసుకోండి. ఒకవేళ ఇలాంటి పనులు చేయదలుచుకుంటే ఒక మాట చెప్పి వెళ్ళటం అలవాటు చేసుకోండి. అప్పుడు ఏ సమస్య రాదు. ఇలాంటి మొగుడుంటే ఏ పెళ్ళాం మాత్రం మాట వింటుంది? ఏ తప్పు చేసినా వెనకేసుకొచ్చే మొగుడు, ఏమైనా సమర్థించే మరుదులుంటే ఇలాగే ఏడుస్తుంది. తప్పు చేసినోళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో నాకెందుకు వచ్చింది కర్మ?
బయట వేయాల్సిన వేషాలన్నీ వేసేసి ఇంటికి చీరలు తీసుకొచ్చి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా? ఎందుకు వదినా అబద్ధం చెప్పావు నువ్వు? ఒకవేళ ఇలాంటి పనులు చేయదలుచుకుంటే ఒక మాట చెప్పి వెళ్ళటం అలవాటు చేసుకోండి. అప్పుడు ఏ సమస్య రాదు.